జై శ్రీమన్నారాయణ. ఇట్లా ఉన్నారు అందరూ? అందరు బాగుండాలని కోరుకుంటున్నా. శ్రావణ మాసం వచ్చేసింది, హడావిడి మొదలయ్యింది. అన్ని దేవాలయాలు, ఇళ్ళల్లో పూజలు, ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు, హడావిడి సందడిగా ఉన్నది అంతా దేవాలయాలలో పూజలతోటి కూడా. నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నంటే, ఫంక్షన్లకు పెళ్ళిళ్ళకు పోయినప్పుడు ఇంట్లో పూజలు చేసుకున్న, ఫంక్షన్లకు పోయినా పెళ్ళిళ్ళకు పోయినా బొట్టు పెడతారు, పసుపు పూస్తారు. అంటే ఇది ఇప్పటి నుంచో వస్తున్న మన సాంప్రదాయం, హిందూ సాంప్రదాయం, మన పద్ధతి. మన పెద్దవాళ్ళు, మన తాతమ్మలు, నానమ్మలు, అమ్మమ్మలు, మన అమ్మలు కానీ అందరూ మనకు నేర్పించింది. ఎవరైనా ఇంటికి వచ్చినా కూడా బొట్టు పెట్టడం. ఫంక్షన్లకు అయితే ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ బొట్టు పెట్టడం, పసుపు రాయడం, ఇది మన సాంప్రదాయం, మన సంస్కృతి, మన పద్ధతి. ఇప్పుడు ఒక 2 జనరేషన్ల నుంచి పిల్లలు మొహాన బొట్టు పెట్టడం మానేసిండ్రు, చేతులకు గాజులు వేయడం మానేసిండ్రు, జడ అల్లుకోవడం మానేసిండ్రు, తలలో పూలు పెట్టుకోవడం మానేసిండ్రు, అన్నీ మానేసిండ్రు. మాకైతే చిన్నప్పుడు లంగా ఓణీలు వేసుకునేవాళ్ళం మేము. ఇప్పుడు లంగా ఓణీలు కాదు, టీషర్ట్లు, చినిగిన మోకాళ్ళ దగ్గర, మోకాళ్ళ కింద చినిగిన ప్యాంట్లు అవి వేసుకోవడం. ఇది అలవాటు అయిపోయింది. పిల్లలు అసలు డ్రెస్ సెన్స్ అనేది లేకుండా అయిపోయింది. ఎట్లా పడితే అట్లా వేసుకుంటున్నారు, ఎట్లా పడితే అట్లా తిరుగుతున్నారు. వాళ్ళ ఇష్టం. పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు లేరు, పిల్లలు వినేవాళ్ళు అంతకంటే లేదు. మన పెద్దవాళ్ళు మనకు నేర్పించిన పద్ధతి బొట్టు పెట్టుకోవడం, కాళ్ళకి పసుపు పూసుకోవడం. ఇంటికి ఎవరైనా వస్తే బొట్టు పెట్టడం, పసుపు వేయడం, పంపించడం. ఏదన్నా పండో పొలమో ఏదన్నా ఉంటే చేతిలో పెట్టడం, పంపించడం. ఫంక్షన్ లేకపోతే, ఇంట్లో ఫంక్షన్లు అయితే బొట్టు పెట్టడం, పసుపు రాయడం పద్ధతి. అది వెనకటి కాలం పద్ధతి. ఇప్పుడు అసలు పసుపులు పూసుకోవడం మానేసిండ్రు, పూయడం మానేసిండ్రు. ఎవరో పొరపాటున ఏదన్నా ఫంక్షన్ అయ్యి పసుపు పూద్దాము అని బుద్ధి పుట్టిన ఒక గోరుకే పట్టుచీర పాడైపోతుంది. ఒక్కటే గోరు, ఇంత ఆ గోరుకే మళ్ళీ గోరు చివరి దాటి చర్మానికి కూడా అంటది ఆ పసుపు. ఆ గోరు వరకే రాసుకోవాలి అంతే. పట్టు చీరలు అంచులు పాడైపోతాయి, చీరలు పాడైపోతాయి. ఎందుకు? పట్టు చీరలు ఎంతకాలం ఉంటాయి? పసుపు కుంకుమలే మనకు సౌభాగ్యం. పెట్టుకోండి, మీరు పెట్టుకోండి, పిల్లలకు చెప్పండి. కొన్ని స్కూళ్ళల్లో అయితే అసలు పిల్లలకు గాజులు వేసుకొనియరు, బొట్టు పెట్టుకొనియరు, పూలు పెట్టుకొనియరు. ఏం స్కూళ్ళు? ఎందుకు ఆ స్కూల్లో ఎందుకు? మన పద్ధతులన్నీ మంట కలిసిపోతున్నాయి. అసలు చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు. మీరు చేయండి, మీ పిల్లలకు చెప్పండి. కనీసం ఇప్పటికైనా నేర్పండి పిల్లలకు. కొంతకాలం అన్నా కొంచెం ఈ పద్ధతులు ఇవి పాటించడానికి సహకరించండి. ఇది చేయండి, పిల్లలకు చెప్పండి. ఏది శాశ్వతం కాదు. చక్కగా మనం పసుపు కుంకుమ, మొదటన బొట్టు, కాళ్ళకి పసుపు రాసుకుంటే ఎంత చక్కగా కనబడతాం. తల్లో పూలు పెట్టుకొని మంచిగా ఎంత చక్కగా కనబడతాం. ఎందుకు మర్చిపోతున్నారు ఇవన్నీ? వాటితోటే కదా మనకు ఒక గుర్తింపు అనేది వచ్చేది. సౌభాగ్యవతి, సుమంగళి అంటే బొట్టు. మనిషిని చూడంగానే కనబడేది బొట్టు. మొదట బొట్టు. చక్కగా చేతి నిండా గాజులు వేసుకోండి, మంచిగా తల్లో పూలు పెట్టుకోండి, కాళ్ళకి పసుపు, ఇవన్నీ ఉంటే చక్కగా కనబడతారు. దయచేసి రోజు పూసుకోం కదా, మనం రోజు కాళ్ళకి పసుపు రాసుకోం కదా. ఎప్పుడన్నా ఫంక్షన్లు, మన ఇంట్లో ఫంక్షన్లకు కానీ, ఎవరింటికన్నా పోయినప్పుడు కానీ, ఎవరింటికి పోయినప్పుడు పసుపు ఎవరు పూసలేరు. కనీసం పూసినప్పుడన్నా కొంచెం పలచగానే రాసుకోండి కాళ్ళకి.
తప్పేమున్నది? పట్టు చీరలు పాడైపోతాయని ఎందుకు అనుకుంటున్నారు? పల్చగా రాసుకోండి. అంత మందంగా ఎందుకు రాసుకోండి? పల్చగా రాసుకోండి. రాసుకోండి. చక్కగా జడ అల్లుకోవడం నేర్పించండి పిల్లలకు. పువ్వులు పెట్టి పంపించండి. స్కూల్కి పోయేటప్పుడు చక్కగా 2 జడలు వేసి పూలు పెట్టి పంపించండి. ఎంత చక్కగా ఉంటారు పిల్లలు. ఇట్లా చెప్పినందుకు ఏమీ అనుకోకండి దయచేసి. జై శ్రీమన్నారాయణ.